హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవికా రెడ్డి. సో ఈరోజు వచ్చేసి మేము మా పాప కోసం గంగకి వెళ్తున్నాం అనమాట. లాస్ట్ టైం నేను కూడా వ్లాగ్ చేశాను, నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వెళ్ళాము. సో ఈసారి అప్పుడు చెప్పాను పాప పుట్టిన తర్వాత 5 monthsకి కూడా వెళ్తామని చెప్పి. సో గోయింగ్ నౌ. వచ్చేసినాము, ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాము. ఒక 2 minutesలో చేరుకుంటాం అంతే. బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ సారీ గైస్, బికాస్ నేను ఎంత అరవద్దన్నా అరుస్తూనే ఉంటారు, వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు కాబట్టి. సో మిడిల్లో అయితే ఒక దగ్గర ఆగి పాపకి బ్యాంగిల్స్ తీసుకున్నాం. ఇక్కడ బ్యాంగిల్స్ కూడా వేద్దాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ ఈరోజు అన్నప్రాసన కూడా చేద్దాం అనుకున్నాం, కానీ 6 months 6 daysకి చేయాలని చెప్పి ఇంకా ప్లాన్ క్యాన్సిల్ చేసుకున్నాం. 6 monthsకి ఏదైనా గుడికి వెళ్ళి చిన్న చేసుకుంటాం, పెద్దగా ఏం చేయం, కానీ చేసినప్పుడు వీడియో ఎట్లాగో అప్లోడ్ చేస్తాను. జస్ట్ వచ్చేసి నేను ఇంకా నార్మల్ నైట్ డ్రెస్ పైన వచ్చేసిన. సో వచ్చిన తర్వాత ఇక్కడ స్నానం చేస్తాను కదా, అప్పుడు ఏదైనా ఫిట్టింగ్ డ్రెస్ నార్మల్గా తెచ్చుకున్నా. ఇప్పుడు ఎట్లాగో సమ్మర్ కదా అని చెప్పి ఇట్లా నార్మల్గానే వచ్చేసినాం. పాపతో ఇంకా నాకేం కుదరట్లేదు, నాకు అసలు ఓపికనే లేదు రెడీ అవ్వడానికి ఈ మధ్య. అందుకే వీడియోస్ కూడా లేట్ అవుతున్నాయి. సో నాకు ఏదో ఇంట్రెస్ట్, అసలు రెడీ అవ్వడానికి ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు. పాపను రెడీ చేయడానికి ఓపిక వస్తుంది, కానీ నేను రెడీ అవ్వడానికి అస్సలు ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు. బాగా చెప్తున్నాను వాడు. సో మీ వైపు కూడా ఇలా ఏమైనా చేసుకుంటారా మాలాగా? ఇలా నిజామాబాద్ సైడ్ ఆల్మోస్ట్ అందరు చేసుకుంటారు ఇట్లనే గంగకి. ఇప్పుడు మేము స్నానం కూడా చేయడానికి వచ్చినాం, కానీ నేను వీడియో తీయాలనుకోవట్లేదు బికాస్ చాలామంది చేస్తున్నారు. సో అందరు కంఫర్టబుల్ ఉంటారో లేటబుల్, కానీ వేరే వాళ్ళు ఎట్లా ఉంటుంది స్నానం చేసేటప్పుడు అని తీస్తలేము, కానీ దాని తర్వాత ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఎండ కూడా ఉంది, కొంచెం చల్లగానే ఉంటాయి వాటర్. పాపకైతే వేడి నీళ్ళు పెట్టి చేయిస్తాం. ఇంకా పడుకుంది, ఇప్పుడే ఫీడ్ చేసినండి నేను. సో యాక్చువల్లీ ఈ వీడియో తర్వాత మళ్ళీ షూట్ చేసి పెడుతున్నాను. బాగా చేయించిన తర్వాత మేము వీడియోస్ తీయలేదు, ఎందుకంటే మేము డైరెక్ట్ వెళ్ళిపోయినాము. అప్పుడు కొంచెం ఎండ ఎక్కువ వచ్చేసినాను అనమాట. అప్పుడు సమ్మర్కి క్లోజ్, అంటే ఫిబ్రవరిలో వెళ్ళినాము. సో సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, మళ్ళీ ఎండ తగులుతుంది అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోయినాము. వెళ్ళిపోయిన తర్వాత పెద్దగా ఏం చేయలేదు, అందుకే షూట్ ఏం చేయలేదు నేను. వెళ్ళిన తర్వాత పాపకు కూడా స్నానం చేయించేసి రెడీ చేయించి కూర్చోబెట్టాను. సో ఆ వీడియో క్లిప్పింగ్స్ ఇప్పుడు వస్తాయి. చిట్టాడు తల్లి, చిట్టి తల్లి, సో గైస్ ఇవన్నీ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. గుడికి వెళ్దాం అనుకుంటాం. ఇక్కడ అంతా బాగా పొగ ఎక్కువ ఉంది. సో గుడికి ఇక్కడ అంతా పొగ అంతా ఎక్కువ ఉంది. సో పిల్లలు కొంచెం కళ్ళలోకి వెళ్ళిపోతుంది అని చెప్పి మేము గుడి ఉంది ఇక్కడ, గుడిలోకి వెళ్ళి షూట్ చేస్తాం అనుకుంటున్నాం. అంటే ఏం షూట్ కాదు, గుడి ఎట్లా ఉందో చూపిస్తాను. అప్పటి వరకు వీళ్ళంతా వంటలు అవన్నీ చేసేస్తారు. సో లెట్స్ గో. అయ్యో అక్క చెల్లెలు చూడండి ఎట్లా చేస్తున్నారు. ఇది అక్క, అది చెల్లె. డాన్స్ చేసి చూపిస్తుంది చెల్లమ్మకి.
ఇట్లా చెయ్యాలా అని చెప్తుంది. అది చేస్తుంది. ఆ చిన్న తల్లి చేస్తుంది డ్యాన్స్. ఇద్దరు చేస్తున్నారు డ్యాన్స్. అది వాకర్ కాదే, వాకర్ అనుకుంటుంది. ఇది అది భయపడుతుంది. ఏం చేస్తుంది దాన్ని? ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మ, సాగరమాయే సంబరమే, స్వాగతమాయే సంతసమే, నాలోని ప్రేమ. సో గైస్, ఇప్పుడు మేము తెప్పిడడానికి వెళ్తున్నాం. పాప కోసం అన్నీ రెడీ చేసారు కదా, సో అవన్నీ తీసుకొని తెప్పిడుస్తాం. తెప్ప అంటే ఏందో చూపిస్తాను ఇప్పుడు. ఎంత కొట్టి తుర్మదారం నల్ల ఉంటుంది. తెప్పిడవడం అంటే ఇదే. దీంట్లో నైవేద్యం పెడతారు, అక్కడ దీపం కూడా పెడతారు. ఈ షంకు అవుతుంది కదా, దాంట్లో మా అక్క చేస్తుంది. ఏంటి ఏంటిది? ఏంటి ఇలా వాడుకున్నావు? ఎలా వాడుకున్నావు ఏంటి నువ్వు? ఓయ్ తెప్పెడుస్తాము. సో ఆ ప్రాసెస్ ఇక్కడ చూస్తా. ఆల్రెడీ ఆ వీడియోలో చూస్తున్న వాళ్ళకి తెలుస్తుంది, కానీ చూడని వాళ్ళకి తెలియదు. ఇప్పుడు చూడండి. తెప్ప అంటే ఇదే కానీ దీన్ని దాంట్లోకి వదిలిస్తాం. చుట్టాడు మరి తెప్ప గడ్డి అంటే. బట్ ఈ వీడియో కొంచెం అటు ఇటుగా ఉంటుంది. జస్ట్ నేను మెమరీ కోసం అయితే తీశాను. ఎందుకంటే నాకు ఫోన్ స్టోరేజ్ వల్ల చాలా ప్రాబ్లం అయినుండే. ఆ రోజు నా ఫోన్ ఆల్మోస్ట్ డెడ్ అయిపోయేటట్టుండే. అందుకే నేను కొన్ని క్లిప్పింగ్స్ అయినా తీసి పెట్టాను. సారీ గైస్. నేను తెప్ప విడవడం అనేది చూపించాను, లాస్ట్ వీడియోలో చూపించాను, చూసేయండి. అప్పుడు లాస్ట్ వీడియోనా అంటే నా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు గంగకి వెళ్ళినామని చెప్పి ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియోలో చూడండి. జస్ట్ దానికి అక్కడ పూజ చేసేసి ఇట్లా నదిలోకి విడిచేస్తారు. సో బట్ అది నేను చూపించలేదు, ఎందుకంటే నాకు చెప్పాను కదా ఫోన్ స్టోరేజ్ ఎక్కువైపోతుందని. వేరే ఫోన్లో తీద్దామన్నా అప్పుడు అక్కడ ఉండే. సో బేబీని పట్టుకొని ఇవన్నీ షూట్ చేయాలి, అది ఇదంటే కష్టం అవుతుంది కదా. సో అందుకే నేను తీయలేదు. సో సారీ. గైస్, నేను తెప్ప దగ్గరనే వీడియో తీద్దాం అనుకున్నా, బట్ అక్కడ స్టోరేజ్ ప్రాబ్లం వచ్చినుండే. అట్లా అన్నీ క్లియర్ చేసి ఈ మాత్రం స్టోరేజ్ క్లియర్ చేసుకున్నా ఇప్పుడు. సో ఇది మాత్రం వీడియో తీయడానికి వస్తుంది. ఇప్పుడు ఇందాకనైతే ఫుడ్ అంతా తినేసినాము, చూపిస్తాను. అది చేసినారు పరమాన్నం, బజ్జీలు అన్నీ చేసిరు. కానీ నాకైతే తినాలనిపిస్తలే. ఉండే తినేసరికి టైట్ అయిపోయింది. ఇంకా మా పాప సో అట్లా అన్నమాట. ఇంకా అయిపోయింది, వెళ్ళిపోతున్నాము. ఇంతే ఉంటుంది తెప్ప అంటే. అక్కడ తీయలేకపోయాను, సారీ గైస్. అంటే ఏం లేదు, అక్కడ జస్ట్ తెప్ప విడిచేసినాం. దాంట్లోకి సింపుల్గానే ఉంటుంది. ముగ్గేసి నైవేద్యం పెట్టిన తప్ప ముగ్గేసి విడిచేస్తాం అంతే. సో యా, ఇప్పుడు ఇక్కడనే మ్యాంగిల్స్ కూడా వేద్దాం అనుకుంటున్నాం మా పాపకి. సో చూద్దాం. ఆయన ఫుల్ రష్ చేస్తున్నాడు వెళ్ళాలని. ఎందుకంటే మా పప్ప వాళ్ళు ఈరోజు శ్రీశైలం వెళ్తున్నారు, మా కార్ తీసుకొని వెళ్తున్నారు అనమాట. సో వాళ్ళకి తొందరగా ఈ హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి ఫాస్ట్గా వెళ్దామంటున్నాడు. అందరూ చూస్తున్నారు గైస్, అందుకే నేను అటు ఇటు చూసుకుంటూ మాట్లాడుతున్నాను. డోంట్ మైండ్. యాక్చువల్గా మనలాగే చాలామంది వస్తారు ఇట్లా ప్రెగ్నెంట్ ఉన్న ఉమెన్స్లో. అంటే అందరూ ఊరికైనా ఖుషి తప్ప అని కూడా వచ్చి అని కూడా వచ్చి ఇక్కడ మంచిగా వంటలు చేసుకొని తిని వెళ్తారు. సో చాలామంది వచ్చినారు.
నేను టెంపుల్ కూడా చూపించలేదు బికాస్ బాగా కోతులు ఉండే, అందుకే చూపించలేదు. సారీ, అట్లా ఇట్లున్న వ్లాగ్ మేనేజ్ చేసుకోండి. ఎందుకంటే పాప కోసం అని తీసిన నేను, మెమొరీగా ఉంటుంది అని చెప్పి. చిన్నదైతే చిన్న వీడియో అని చెప్పి. మనలాగానే చాలామంది వచ్చారు. ఎక్కడంటే అక్కడ ఇంకా ముందు కూడా చాలామంది ఉంటారు. చిక్కడు కారు ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని. That's it for this video guys. See you guys in my next video. Until then, bye bye.